ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను శివపురాణంలో గంగాదేవి అవతరణం ఎలా జరిగిందో వివరించబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భూమి పాపాలతో నిండిపోయిందని ఒకరోజు విష్ణుమూర్తిని ప్రార్థించారు కొంతమంది ఋషులు. పాప నిర్మూలన కోసం గంగాదేవిని భూలోకానికి తీసుకురావాలని కోరారు. అందుకు గంగాదేవి ఒప్పుకోలేదు. నేను సర్వలోకాన్ని శుభ్రపరుస్తున్నాను, భూమికి ఎందుకు రావాలి అని అడిగింది బ్రహ్మదేవుణ్ణి. కానీ భగీరథుడు మాత్రం తరతమ్య తపస్సు చేస్తూ వర్షంలోనూ ఎండలోనూ ఒకే మాట, గంగా భూమికి రండి, గంగా భూమికి రండి అని పదే పదే ప్రార్థించాడు. చివరికి బ్రహ్మదేవుడు గంగాదేవిని పంపించడానికి అంగీకరించాడు. కానీ ఒక మాట, గంగ యొక్క తీవ్రమైన ప్రవాహంతో ఈ భూమిని చీల్చేస్తుంది అని చెప్పాడు బ్రహ్మదేవుడు. అందుకు భగీరథుడు, అలా అయితే మరి ఏం చేయాలి అని అడిగాడు. అందుకు బ్రహ్మదేవుడు, గంగాదేవిని తట్టుకునే శక్తి ఒక శివుడికి మాత్రమే ఉంది అన్నాడు. అప్పుడు శివుడు తన జటాలలో గంగను బంధించి గంగాదేవి ప్రవాహాన్ని అదుపులో పెట్టాడు. గంగ యొక్క ప్రవాహాన్ని శాంతంగా భూమికి పంపాడు. గంగాదేవి భూమికి అందాన్ని, పవిత్రతను ఇచ్చింది. భగీరథుని తపస్సు విజయవంతమైంది. మీకు ఎలాంటి కథలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. ఓం నమ శివాయ.